క్రీస్తు ద్వివిధ రాకకు సిద్ధపడేటువంటి మనము ప్రథమ దశలో సామాజిక జీవనము, సహవాస జీవితాన్ని జీవించాలి. అందుకు అవసరమైనటువంటి సూత్రాలను ధ్యానము చేశాము. రెండవ దశలో వ్యక్తిగతంగా మనము సంసిద్ధపడాల్సినటువంటి విధానము, అందుకు ఎడారి లాంటి మన జీవితాన్ని సరికొత్త హంగులతో పునర్నిర్మించుకోవడము, దానిలో తొలి అడుగు హృదయ పరివర్తనము, మన జీవిత మనస్తత్వములో మార్పు. రెండవది భారరహిత జీవితాన్ని జీవించాలి అనే ధ్యానము చేశాము. మూడవ అంశము వాస్తవాన్ని అంగీకరిస్తూ జీవించడము లేక వాస్తవములో జీవించడము. మానవ సహజమైనటువంటి మనస్తత్వము ఏమిటి అంటే ఆధిపత్యపు పోరు. ఎవరికి వారే తాను ఆధిపత్యాన్ని పొందాలి అని లేక తానే గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి తపన ఉంటుంది. అందరికంటే నేనే గొప్ప అన్న భావము లేక నీకంటే నేనే గొప్ప అనేటువంటి భావము మనలో ఉండే ఏదో ఒక అంశము దాన్ని అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. నిజంగా లేక నిజమైనటువంటి ఆధిక్యత లేక అధికుడు ఎవరు అనేది ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మానవులందరికంటే కూడా స్నాపకుడు యోహాను అధికుడు అని, అంతకంటే ఎవరు కూడా గొప్పవాళ్ళు పుట్టలేదని చెబుతూ ఉన్నారు. మరి ఈ బప్తిస్త యోహాను లేక స్నాపకుడగు యోహాను, ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన కారణ జన్ముడు. తల్లి గర్భములోనే ఆత్మానుభూతి లేక దైవానుభూతిని పొందినటువంటి మనిషి. మరి ఈ లోకములో తన గొప్పదనాన్ని చాటుకుంటూ గొప్ప వ్యక్తిగా అందరికంటే ఉన్నతంగా జీవించాడా అంటే జనావాసాన్నే వదిలివేసి ఎడారి జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎడారి జీవితాన్ని జీవించినటువంటి యోహాను పచ్చని కళకళలాడేటువంటి వనము లాంటి జనావాసానికి ఎడారి జీవితానికి రెండిటినీ కూడా అనుసంధానము చేస్తూ అనుసంధానకర్తగా యోర్దాను నదిలో మనుష్యులను అక్కడ పాప పశ్చాత్తాపానికి గురి చేస్తూ అందరూ కూడా పరివర్తన చెందడానికి పిలుపు ఇస్తూ ఎడారి లాంటి జీవితాన్ని పచ్చగా కళకళలాడేటట్లు చేసుకోమని అందరి చేత రక్షణ వైపుకు తొలి అడుగులు వేయించినటువంటి వ్యక్తి. ఈ లోకంలో చూసేటువంటి మనకు ఆయన ఏదో గొప్పవాడుగా కనిపించకపోవచ్చు. ఆయన ఉపవాసాలు చేశాడు, మితభోజనాన్ని తిన్నాడు. మరి ఇలాంటి జీవితము జీవించినటువంటి మనిషి గొప్పవాడుగా ఎందుకు పిలువబడ్డాడు అంటే ఒకే ఒక కారణము మనకు కనిపిస్తుంది. అందరినీ రక్షణము వైపుకు అడుగులు వేయించడం. ఎడారి లాంటి జీవితాన్ని కళకళలాడేటట్లు చేయడానికి పిలుపునిచ్చి ప్రజలను అందుకు సిద్ధం చేస్తూ తద్వారా క్రీస్తును స్వీకరించడానికి సంసిద్ధులయ్యేటట్లు ప్రజలను సిద్ధము చేయడము. అందుకే ఆయన వాస్తవానికి ఈ లోకములో అందరికంటే గొప్పవాడు అని ప్రభువు అంటున్నారు. మరి ఈయన కంటే కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పరలోక రాజ్యములో అతి తక్కువ వ్యక్తే. ఎందుకు ఈయన కంటే ఎంత గొప్ప పని చేసిన ఈయన కంటే కూడా పరలోక రాజ్యములో అతి తక్కువ స్వల్పజీవి ఈయన కంటే అధికుడుగా ఎందుకు పరిగణింపబడుతున్నాడు అంటే పరలోక రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తులు పరిపూర్ణత సాధించిన వాళ్ళు. ఈయన తన జీవితము ద్వారా తాను పరిపూర్ణత సాధిస్తూ ఇతరులను పరిపూర్ణత వైపుకు అడుగులు వేయించిన మనిషి. తాను ఇంకా ఈ లోకములోనే జీవిస్తూ ఉన్నాడు కాబట్టి పరిపూర్ణత సాధించనవచ్చు, సాధించలేకపోనవచ్చు. ముగింపు దశ వరకు ఇంకా పోరాడుతూనే ఉన్నాడు కాబట్టి అది పరిపూర్ణత సంపూర్ణం కాలేదు. మరణముతోటే సంపూర్ణమవుతూ ఉంటుంది.
అందుకే పరలోకములో ఉన్నటువంటి వ్యక్తుల పరిపూర్ణులైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ గొప్ప అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. మరి ఆ పరిపూర్ణతనే మనము లక్ష్యముగా చేసుకున్నట్లయితే, తొలి అడుగులు వేయించినటువంటి స్నాపకుడకు యోహాను జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనము వాస్తవ జీవితాన్ని జీవించాలి అన్నటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. ప్రభు అంటూ ఉన్నారు, పరలోక రాజ్యము దౌర్జన్యానికి గురి అవుతూ ఉంటుంది. దుష్టుల దౌర్జన్యము, దాన్ని దౌర్జన్యముతో కబళింప చూస్తూ ఉన్నారు అని. ఎందుకు పరలోక రాజ్యం ఇక్కడ దౌర్జన్యానికి గురి అవుతుంది అంటే, మనము పరిపూర్ణముగా జీవించడానికి ప్రయత్నించేటువంటి నేపథ్యములో నిజానికి వాస్తవాన్ని వదిలి భ్రమల్లో జీవించడానికి ప్రయత్నం చేస్తాము. ఉన్నదానికంటే సౌకర్యవంతమైన జీవితం జీవించాలి అని, ఉన్నదానికంటే విలాసవంతమైన జీవితం జీవించాలి అని, ఉన్నదానికంటే ఏ చీకు చింతలేనటువంటి సమస్యలు లేనటువంటి జీవితం జీవించాలి అని, ప్రశాంతమైనటువంటి జీవితం జీవించాలి అని కలలు కంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాము. కానీ వాస్తవం వేరు. వాస్తవ జీవితాన్ని అంగీకరించి మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు అన్నిటినీ కూడా బేరీజు వేసుకొని మనము ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళముగా జీవించడానికి ప్రయత్నం చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అలా చేయలేకపోతున్నాము కాబట్టే వాస్తవానికి భారముతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. ఈ భారరహిత జీవితాన్ని జీవించాలి అంటే ఖచ్చితంగా మనలో ఈ మార్పు అంటే వాస్తవములో జీవించడము మనిషి నేర్చుకోవాలి. అందుకే ప్రభువు తన జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు, వాస్తవాన్ని బయటపెట్టినప్పుడు, మనుష్య కుమారుడు ప్రజల చేత నిరాకరించబడే, పెద్దల చేతికి అప్పగించబడి శ్రమలు అనుభవించాలి అని చెప్పినప్పుడు రాయప్ప గారు వెంటనే స్పందిస్తూ ఉన్నారు. ఆయన ఊహించినటువంటి జీవితం అది కాదు, కోరుకున్నటువంటి జీవితం అది కాదు. అందరికంటే ఆధిక్యతలో ప్రభు ఉండాలి, అందరి చేత గౌరవించబడాలి, గొప్పవాడుగా ఉండాలి, ఏదో రాజ్యస్థాపన చేయాలి, ఈ భ్రమల్లో జీవిస్తున్నాడే తప్ప అసలు వాస్తవాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాడు. అందుకే ప్రభు అది నీకు జరగకూడదు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరుక్షణంలోనే ప్రభువు ఏమంటున్నారు, చీపో సైతాను అని చెప్పి చీ కొడుతూ ఉన్నారు. పరలోక రాజ్యపు తాళాలు ఒకవైపు ఇచ్చినటువంటి ప్రభువే ఎందుకు చీకొడుతున్నారు అంటే, వాస్తవములో జీవించడానికి ఇష్టపడడం లేదు, వాస్తవ జీవితాన్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడడం లేదు. వాస్తవాన్ని అంగీకరించలేనంత కాలము పరిపూర్ణత సాధించడం కన్నా కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి వాస్తవంలో జీవించాలి. కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. ఆ వాస్తవ జీవితాన్ని జీవించినప్పుడే మనము పరిపూర్ణత సాధించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే యూదా ఇస్కరియోతు కూడా వాస్తవ జీవితాన్ని అంగీకరించలేకపోయాడు. ఏమీ లేకుండా ఊరికే బికారిలా ప్రభు వెంట, రోడ్ల వెంట తిరగడం సుతారాము తనకు నచ్చలేదు. కాబట్టి ఇంకో జీవితం కావాలి, సౌకర్యవంతమైన జీవితం కావాలి, దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించేటువంటి మార్గము ఏదైనా కావచ్చు, వంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. వాస్తవానికి ఆయన ఏమీ పెద్ద దౌర్జన్యం చేయలేదు. ఎలాగో ప్రభువుని చంపుతూ ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. తాను డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా, ప్రభువు పలాని చోట ఉన్నారని చెప్పినా చెప్పకపోయినా ప్రభువుకి మరణం మాత్రం తథ్యం. కానీ ఈ అవకాశాన్ని నేనెందుకు వాడుకోకూడదు అన్నటువంటి భావనతో ఆయన డబ్బుల కోసం ఆశపడుతూ ఉన్నాడు. ఫలితంగా తన పరిపూర్ణతను తానే పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు అలా ఆశపడ్డాడు అంటే, వాస్తవములో జీవించడానికి ఆయన ఇష్టపడడం లేదు, భ్రమల్లో జీవించడానికే, మరో జీవితం లేనటువంటి జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉన్న జీవితాన్ని జీవించడం ఆయనకి కష్టమైపోతూ ఉంటుంది. అందుకే డబ్బు మీద ఆశ పుట్టింది. ఫలితంగా తన జీవితాన్ని, ఏ జీవితం అయితే సౌకర్యవంతంగా జీవించాలి అని అనుకున్నాడు, ఏ జీవితాన్ని మెరుగ్గా జీవించాలి అని చెప్పి అనుకున్నాడో అసలు ఆ జీవితమే లేకుండా పోతూ ఉంటుంది. అనేక సార్లు మన జీవితాలలో జరిగేటువంటిది ఇదే. మనం పుట్టినటువంటిది వాస్తవము, ఎక్కడ పుట్టాము అనేది వాస్తవము,
మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మన సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వాస్తవాలు. మనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతిభా పాటవాలు, తెలివితేటలు వాస్తవాలు. మనలో ఉన్నటువంటి బలహీనతలు, బలాలు వాస్తవాలు. ఆ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మనం చూడగలగాలి. ఆ బలాలను వినియోగించుకుంటూ బలహీనతలు పట్టించుకోకుండా నేను ఇంకా ఏం చేయాలి, ఎలా పరిపూర్ణత సాధించాలి అన్నటువంటి దాని మీదనే మనిషి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలా లేకపోతే పరిపూర్ణత సాధించడం చాలా కష్టమవుతూ ఉంటుంది. దీనికి అనేక విధముగా దౌర్జన్యానికి ఈ ఆలోచన మనకు ఉన్నప్పుడు ఈ పరిపూర్ణత సాధించేటువంటి నేపథ్యంలో అనేక విధాలుగా మనం దౌర్జన్యాలకు, దోపిడీలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే సంపదలు ఉంటాయో అక్కడ దొంగల ముఠా చేరుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడాను ఈ దొంగలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు మంచి ఉద్దేశముతోటే చేయవచ్చు. రాయప్ప గారినే తీసుకుంటే ఆయన మంచి ఉద్దేశము చేతనే ప్రభువుని అంటూ ఉన్నాడు. కానీ అది ప్రభువులో ఉన్నటువంటి ఆ పట్టుదలను, ప్రభువులో ఉన్నటువంటి తండ్రి మాటను నెరవేర్చాలి అనేటువంటి సూత్రాన్ని, ఆ విధేయత అనేటువంటి దానిని తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది అక్కడ తీసివేసేటువంటి ఒక దొంగలా దానిని దొంగిలించి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే యూదా ఇస్కరియోతు, అలాగే మన జీవితాల్లో కూడా మనకు మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, కానీ అది వికటిస్తూ ఉంటుంది. అది మన పరిపూర్ణత సాధించడానికి ఉపయోగపడుతుందా లేదా అని మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవ జీవితానికి అవతల మనం ఎప్పుడూ కూడా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. అది చివరకు శూన్యాన్ని మిగులుస్తూ ఉంటుంది. అందుకే వాస్తవం, నేనున్నాను, ఈ జీవితంలో ఎలాగే జీవిస్తాను, ఎలా జీవించేటప్పుడు ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటినీ ఎలా అధిగమించాలి అని ఆలోచించాలే తప్ప ఇవన్నీ నాకెందుకు వస్తూ ఉన్నాయి, వీటిలో నేనెందుకు ఉంటున్నాను, దేవుడు నాకే ఎందుకు ఇవి పెట్టాలి, వీటిని అధిగమించేటువంటి శక్తి నాకు ఉందా, దేవుడు నాకు వివక్షత చూపిస్తూ ఉన్నారు, ఇలాంటి భావాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సైతాను మన ఆలోచనలను దొంగిలిస్తూ ఉంటుంది. అది దౌర్జన్యంగా మనలో ఉన్నటువంటి మంచితనాన్ని తీసివేస్తూ ఉంటుంది. దౌర్జన్యంగా మనలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలను అణగదొరుకుతూ ఉంటుంది. ఆలోచనలతో ఉన్నప్పుడు మనం వీటిని అధిగమించేటువంటి అవకాశం అక్కడ దొరుకుతూ ఉంటుంది. అందుకే ప్రభువు అవతల మహిమ ఉంది, మళ్ళీ పునరుత్థానులు అవుతారు అనేటువంటి విషయము తెలుసు. కానీ అంత మాత్రము చేత ఈ బాధలను జీవించడం అవసరమా అనేటువంటిది అనుకుంటే నిజానికి అవసరం లేదు. కానీ జీవిస్తూ ఉన్నారు, ఎందుకంటే వాస్తవము అది. తాను బోధించినటువంటి బోధనలో చూపించినటువంటి మార్గము అవతల వాళ్లలో దౌర్జన్యాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది, వాళ్ళను దుష్టులుగా మార్చేస్తూ ఉంటుంది, తన బోధనలో వాళ్లలో కలకలాన్ని రేపుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడ్డు తగులుతారు, ఖచ్చితంగా వాళ్ళు తనతో పోరాటం చేస్తారు. ఆ పోరాటము భయంకరంగా ఉంటూ ఉంటుంది. అయినా దానిని ఆయన ఆ పోరాటాన్ని కొనసాగించడానికి, ఆ వాస్తవములో జీవించడానికే ప్రభువు ఇష్టపడుతూ ఉన్నారు. బలహీనతలు ఉంటే ఉండొచ్చు, సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తీసివేయండి, నన్నెందుకు వదిలేశావని చెప్పి తండ్రిని అంటూ ఉన్నప్పటికీ కూడా వాస్తవ జీవితాన్ని తప్పించుకోవడానికి ప్రభువు చూడలేదు. అందుకే సిలువలో కూడా దాదాపు 3 గంటల సేపు ఆయన తనకు ఒక బహుమతి చేతిలోకి రావడం కోసమే, ఒక పాపాత్ముని మనసు మారడం కోసమే 3 గంటల పాటు ఆయన వేచి ఉన్నారు. ఎందుకంటే వాస్తవంలో ఒక మనిషిగా జీవిస్తూ ఉన్నారు. అలాగే మనము వాస్తవంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. భారము లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఉన్న వాస్తవాన్ని అంగీకరించాలి. పేదవాడివా, ధనవంతుడవా, తెలివిగలవాడవా, తెలివిహీనుడవా, ఇవన్నీ అనవసరం. ఉన్న దానితోటే అడుగులు వేయడం ప్రారంభించాలి. ఉన్నదాన్నే వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఉన్నదానితోటే సంతృప్తిగా మరింత ఎక్కువ సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటామో మిగిలినవన్నీ మరచి దేవుడు తానే స్వయముగా మన దగ్గరకు వచ్చి మనకు తన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అప్పుడు విజయము తథ్యమవుతూ ఉంటుంది, మనము పరిపూర్ణము కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకు అవసరమైనటువంటి వ్యక్తులు మన చుట్టూ ఎప్పుడూ కూడా ఉంటూ ఉన్నారు. వీళ్ళంతా ఏలియా వచ్చి దారి చూపించాలనుకున్నారు, కానీ ఏలియా ఎక్కడున్నాడు? వాళ్ళ కళ్ళెదురుగునే ఉన్నాడు.
బప్తిస్మ యోహానే ఏలియా అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి మనకు మార్గాన్ని చూపించడానికి, ఓ దారి చూపించడానికి మన చుట్టూ అలాగే ఉంటూ ఉన్నారు. అనేక మంది ఏలియాలు ఉంటూ ఉన్నారు. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, తోబుట్టువుల దగ్గర నుంచి, తల్లి శ్రీసభలో వివిధ అంతస్తులు, ప్రధానంగా గురుత్వము కానీ, మఠవాసు జీవితము కానీ, ఇవన్నీ కూడా మనకు మార్గనిర్దేశకాన్ని చూపిస్తూ ఉన్నాయి. వాటిని అంగీకరిస్తే మన వాస్తవ జీవితాన్ని అంగీకరించగలము. వాళ్ళు చూపించేటువంటి మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తే కలల ప్రపంచంలో కాదు కానీ వాస్తవ ప్రపంచంలో జీవిస్తాము. అప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యము మన స్వంతమవుతూ ఉంటుంది. ప్రభువుని మనము ఆనందంతో కలుసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాస్తవాలను అంగీకరించి తదనుగుణముగా జీవించేటువంటి ధైర్యాన్ని, శక్తిని, అవసరమైన వరానుగ్రహాలను ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.